ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వినుకున్న అర్థమేంటి? సింధూరాన్ని హైలైట్ చేయడంలో ఉన్న మర్మమేంటి? ఈ పేరే ప్రత్యేకించి ఈ ఆపరేషన్కి ప్రధాని మోడీ ఎందుకు పెట్టినట్టు? ఈ ఆపరేషన్కి హైందవ సాంప్రదాయానికి ఉన్న సంబంధం ఏంటి? మన మహిళా మూర్తులకు సింధూరం ఎందుకంత ప్రత్యేకం? అలాంటి సింధూరాన్ని తమ ఆపరేషన్కి పేరుగా ఎందుకు పెట్టుకున్నారు? దీని వెనుక దాగిన అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మే 6వ తేదీ అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు దాడి సాగింది. 25 నిమిషాలు మాత్రమే అయినా 24 మిసైళ్లతో పీఓజేకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన భీకర దాడిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. మొత్తం 9 స్థావరాలు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధమున్న ఉగ్రవాదులు పెద్ద ఎత్తున మృతి. దీని పేరు ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్కి ఈ పేరు పెట్టడానికి గల కారణం ఇదిగో హిమాంశు. ఆమె తన కాళ్ల పారాణైన ఆరకముందే తన భర్తను కోల్పోయిన విధం భారతదేశం మొత్తాన్ని నిలువున వణికించేసింది. పట్టుమని 10 రోజులు కూడా నిలవని దాంపత్యం. తన భర్త భౌతిక గాయం ముందు ఆమె విలపిస్తోన్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించివేసింది. తనేం పాపం చేసింది? పెళ్లి చేసుకుని హనీమూన్లో భాగంగా కశ్మీర్కు వెళ్లటమే నేరమైందా? అంత మాత్రానికే తన భర్తను కోల్పోవాలా? కశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. పర్యాటక స్వర్గధామం అన్నారే, మీ మాటలను నమ్మి వచ్చినందుకు ఇదేనా శాస్తి అంటూ ఆమె చేసిన మౌన రోదన ఈ ప్రపంచం మొత్తాన్ని కలచివేసింది. ఆమె కార్చిన కన్నీళ్లు వేసిన ప్రశ్నలకు బదులు చెప్పాలనుకుంది భారత ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఆమె దీనంగా రోదిస్తోన్న దృశ్యం భారత ప్రధానిని కదిలించింది. ఇంత పెద్ద సైనిక శక్తి కలిగి ఉండి ఇంత భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఏటా కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు కేవలం రక్షణకే ఖర్చు చేస్తూ మన జీడీపీలో సుమారు 2%, మన బడ్జెట్లో అటు ఇటుగా 14% కేవలం సైనిక అవసరాలకే ఖర్చు పెడుతోంది. ఇందుకోసమేనా మనల్ని నమ్మి మన దేశంలో భాగమైన ఒక ప్రాంతానికి తన భర్తతో సహా వెళ్లిన ఒక నవ వధువు తిరిగి తాను ఒంటరి కావటమే కాకుండా అతడు శవపేటికలో తిరిగి రావటమా? అత్యంత బాధాకరం. ఈ జాతి యావత్తూ సమాధానం చెప్పి తీరాల్సిన హృదయ విదారక దృశ్యం. అంతా ధైర్యంలోనూ ఆ నవ వధువు జైహింద్ అంటూ చేసిన ఆ సల్యూట్ ఒక్కసారిగా మోదీ గుండెలకు తాకింది. ఆమె దేశభక్తికి ఆయన పూర్తిగా చలించిపోయారు. కలకంటి కంట కన్నీరొలికించిన కఠిన మానవుల పని పట్టి తీరాల్సిందేనని అప్పుడే గట్టిగా నిర్ణయించారు. మరో దీన గాథ. తన భర్తను చంపిన ఉగ్రవాదితో ఆ బాధిత మహిళ తనను తన కుమారుణ్ణి కూడా చంపేయమని ప్రాధేయపడింది. తన భర్త లేని జీవితం తాము గడపలేమని ఆ కఠినాత్ముడితో చెప్పుకుని బాధపడింది. వెళ్ళి మీ మోదీతో చెప్పుకోండి. ఇది ఆ ఉగ్రవాది నుంచి కటువుగా వినవచ్చిన సమాధానం. ఇది కూడా జాతి మొత్తాన్ని తీవ్రంగా ఆలోచింపచేసింది. ఆమె స్వయంగా చెప్పుకోకుండా మోదీ చెవికి స్పష్టంగా వినిపించింది. ఇలా ఒకరిద్దరు కాదు, మొత్తంగా 26 మంది భారతీయ మహిళల సింధూరం చెదిరిన రోజది. భారతీయ సంప్రదాయంలో 5తనం మరేదో కాదు, వారి భర్త. అందుకు చిహ్నం వారు నుదుటన దాల్చే సింధూరం.
అలాంటి సింధూరాలను కోల్పోయిన ఆ మహిళామణులకు తగిన న్యాయం జరగాలంటే చేయాల్సిందేంటి అన్న ఆలోచన మన భారత సైన్యాన్ని క్షణ క్షణం ఆలోచింపచేసింది. దానికి తోడు మన భారతదేశాన్ని భారతమాతగా అభివర్ణించుకుంటాం. అలాంటి భారతమాతను ప్రతి స్త్రీ రూపంలో దర్శించుకుంటాం. మరి వారి శక్తియుక్తులు, సామర్థ్యాలను ముష్కర మూకలకు తెలియచేయొద్దా? మన నారీమణి ఒక్కసారి యుద్ధభేరి మోగిస్తే ఎలా ఉంటుందో ఆ దుష్ట దుర్మార్గులకు, రక్త పిపాసులకు తెలియచేయొద్దా? అందుకే ఈ ఆపరేషన్కి సింధూరంటూ నామకరణం చేసింది. దాని ఫలితమే మే 6వ తేదీ అర్ధరాత్రి మన నారీమణి శక్తి సామర్థ్యాలను తెలియచేసేలా భారత సైన్యం ఉగ్రమూకలు తలదాచుకున్న చోట్లను వెతికి మరీ భస్మీపటలం చేసింది. భారీ ఎత్తున ఉగ్రమూకలను నామరూపాలు లేకుండా చేసింది. ఒకప్పుడు తమ పేరు చెబితే భారతీయులు నిలువెల్లా వణికిపోవాలని ఆశించిన ఉగ్రవాదులకు వచ్చే రోజుల్లో భారతీయ మహిళల జోలికొస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. 2 మహిళా అధికారుల నేతృత్వంలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రతి మహిళ ఒక ఆదిపరాశక్తేనంటూ నిరూపించింది. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi. ఒక రకంగా చెప్పాలంటే మే 6 భారతదేశానికి మరో విజయదశమి. స్త్రీమూర్తి మరోమారు ఉగ్రరూపం చూసిన రోజు. మీరు మా మహిళల పుస్తల తాళ్లు తెంచితే మేం మీ ఉగ్రవాదుల పుచ్చ పగలగొడతామంటూ అదే మహిళా శక్తి ద్వారా నిరూపించిన విధానానికి తార్కాణం. అందుకే రక్షణ మంత్రి భారత్ మాతాకి జై అన్నారు. మన సైన్యం న్యాయం జరిగిందంటూ సగర్వ ప్రకటన చేసింది. కంటికి కన్ను, పంటికి పన్ను కాదు మన సిద్ధాంతం. కానీ వారికంటూ తగిన శాస్తి చేయకుంటే ఆగదు ఈ దురాగతం. అందుకే వారు చూపిన దారిలో వారినే మట్టు పెట్టడం, ఇది ఆపరేషన్ సింధూర్ మెయిన్ టార్గెట్. మన దేశపు మహిళలకు అత్యంత కీలకమైన సింధూరాన్ని తుదముట్టించడానికి వచ్చిన వారిని సైతం అదే సింధూరం ధరించే మహిళా మణుల చేత హతమార్చడం, ఇదే సాధ్యం చేశారు ఈ ఆపరేషన్లో. ఈ ఆపరేషన్ మొత్తానికి సారథ్యం వహించిన ఆ 2 వీర నారీమణులెవరు? వారి విజయ గాథలేంటి? మమ్మల్ని నేరుగా ఢీకొట్టే దమ్ము లేక చాటు నుంచి వచ్చి హిందూ ముస్లిం మతస్థులను వేరు చేసి వారిలోనూ హిందూ పురుషులను మాత్రమే హతమార్చి తద్వారా మా ఇంటి ఆడపడుచుల ఆయువు పట్టు మీద కొట్టడానికి ఎంత ధైర్యం! అలాంటి మీకు తగిన సమాధానం మా మహిళామణులే చెబుతారన్న దానికే నిదర్శనం ఆపరేషన్ సింధూర్. ఇది ఝాన్సీ రాణిని కన్న నేల. ఎందరో వీర శివాజీలను తయారు చేసిన జిజియా వంటి నారీమణుల పురిటిగడ్డ. ఇందిరాగాంధీ వంటి మహిళా నేతలు ఏలిన భూమి. ఈ భూమి వీర నారీమణిత్వానికి పెట్టింది పేరు. ఇక్కడి మహిళలు ప్రత్యర్థులెవరైనా సరే ఎదురు తిరగటం ఈ మట్టి పుట్టినప్పటి నుంచి ఉంది. అదే చేసి చూపింది మన మహిళా శక్తి ఈ ఆపరేషన్ ద్వారా.
మా పిల్లల చేత బలపొందిద్దిన చేతులతోనే బాణం పట్టగలం, వంటింట గరిట తిప్పిన చేత్తోనే గన్ను చేపట్టగలం, దెబ్బకు దెబ్బ తీయగలం, తీటుగా దాడులు చేసి చూపగలం, రొమ్ము విరిచి ఎంతటి శత్రువైనా సరే ఎదురొడ్డి నిలవగలం, వారిని అమాంతం కబళించగలం అన్న స్త్రీ తెగువకు తార్కాణం ఈ ఆపరేషన్ సింధూర్. ఆనాడు శివుడు మా పార్వతమ్మ నుదుట దిద్దిన సింధూరమే మాకు స్ఫూర్తి. యుద్ధానికి వెళ్లే వీరులకు మేము దిద్దే సింధూరాలే మా విశ్వవిఖ్యాతి అంటూ మన మహిళా మణులు పాకీయుల పీచమణిచి వారి ఉగ్రవాద స్థావరాల దుమ్ము దులిపిన దృశ్యం ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ కి 2 వీర నారీమణులు నేతృత్వం వహించగా వారు వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్ ఒకరు కాగా కల్నల్ సోఫియా ఖురేషీ మరొకరు. ఎవరి వ్యోమికా సింగ్ అని చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎంతో అనుభవమున్న చాపర్ పైలట్. ఎన్సీసీలో శిక్షణ తీసుకుంటున్నప్పుడే భారత సైన్యంలో చేరాలని నిర్ణయించారు వ్యోమిక. ఇంజనీరింగ్ చదువుతూనే పర్మనెంట్ కమిషన్ ద్వారా 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యారు. సింధూర్ ఆపరేషన్ గురించి ఆమె చెప్తూ, ఇది ఉగ్రవాద శిబిరాలపై జరుగుతున్న దాడి కావటం వల్ల తాము పాకిస్తాన్ సైనికులపై దాడి చేయటం లేదని, ఒకవేళ పాకిస్తాన్ సైన్యమే కనుక తమకు అడ్డు తగిలి ఉంటే వారి పని కూడా పట్టి ఉండేవారమని అన్నారామే. అందుకు తాము సదా సిద్ధమేనంటూ గర్జించారు వ్యోమిక. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Sawai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. ఇక కల్నల్ సోఫియా ఖురేషీ విషయానికొస్తే ఇండియన్ ఆర్మీలో మోస్ట్ సీనియర్. ఇండియన్ ఆర్మీలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ వింగ్ కి నేతృత్వం వహిస్తున్నారు. ఇతర దేశాలతో కలిపి భారత సైన్యం చేసే మిలిటరీ సామర్థ్య పరీక్షల్లో నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి సోఫియా. సింధూర్ ఆపరేషన్ గురించి వివరిస్తూ, పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను అనుసరించి తాము 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించామని, పాక్ సైన్యంపై ఎక్కడా దాడి చేయలేదని అన్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని అంతం చేయటమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అన్నారామే. पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कठवा के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर आईबी से दूर था। हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। ये कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। ఎక్కడ ఏం చేయకూడదు అది చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం. దానికి దీటుగా బదులిస్తోంది మన మహిళా శక్తి సామర్థ్యం. 25 మంది మహిళలను బలహీనపరచాలని చూస్తే అనంతమైన భారతీయ నారీ శక్తి విరుచుకుపడుతుంది. ఉగ్రవాదం అన్న పదం పలకటానికే భయం కలిగేలాంటి వాతావరణం కల్పిస్తుంది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా. ఆమె దయతలచటం వల్ల మాత్రమే మీరీ మాత్రమైనా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆమె మీ ఉగ్రవాదంపై కన్నెర్ర చేస్తే మీరు, మీ స్థావరాలు, మీ వెన్నుదన్నుగా ఉన్న మీ ఆర్మీ ప్రభుత్వం మొత్తం ప్రపంచ నడిబొడ్డున చేరి బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. ఖబర్దార్ అన్నది ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మహిళా శక్తి వినిపిస్తోన్న వార్ సైరన్.